హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ శనగపిండితో చేసే ఒక కూర రెసిపీ అండి. ఇది మా ఇంట్లో బేసన్ కర్రీ అంటాము. ఇది బ్రెడ్తోని, దోశతోని, పూరితోని చాలా చాలా మంచి కాంబినేషను. బాంబే చట్నీ స్టైల్లో ఉంటుంది, కానీ ఇది టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసము నేను ఒక బాండీలో పల్లి నూనె తీసుకుంటున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి ఒకసారి దూరగా వేయించుకొని, అలాగే మెంతులు, ఇంగువ వేసి ఒక్కసారి మంచిగా వేయించుకోండి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని, ఆ తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 12 వేసుకున్నానండి. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి, ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం మిరప్పొడి అంటూ ఏం వేయము. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కొంచెం లావుగానే నేను స్లైసెస్ చేసుకొని వేసుకున్నాను. ఆ ఆనియన్ వేగేంత ఉప్పు వేసుకొని జస్ట్ లైట్ ట్రాన్స్లూసెంట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయించకండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువ వేయవసరం లేదంటే జస్ట్ పేరుకి వేసుకొని అది మంచిగా పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టుకుంటే ఒకసారి మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఒక మీడియం సైజ్ టొమాటోని నేను ఇలాగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది కూడా టమాటా మరీ ఎక్కువ వేగ అవసరం లేదు, జస్ట్ కొంచెం క్రంచ్ ఉండేలానే చూసుకోండి. ఇదే టైంలో కొంచెం పసుపు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది, మగ్గిపోతుంది. ఈ లోపల మనము శనగపిండి, ద హీరో ఇంగ్రీడియంట్, దాన్ని ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకుందాం. ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ అంత శనగపిండి నేను తీసుకున్నానండి. తగినంత వాటర్ తోటి ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, టమాటా కూడా ఇక్కడ కావాల్సినంత మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను అందాజన ఒక 3 కప్పులంతా నీళ్లు వేస్తున్నానండి. మీరు ఇక్కడ వాటర్ కానీ శనగపిండి కానీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అండ్ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇంకా ఇదే టైంలో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. శనగపిండిలో కూడా కొంచెం ఉప్పుతనం ఉంటుంది, కాబట్టి దయచేసి చూసుకొని తక్కువ వేసుకోండి, ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ ఇది బాయిల్ వచ్చేస్తుందండి. మూత పెట్టుకుని బాయిల్ వచ్చే వరకు ఉంచాను. ఆ తర్వాత స్లోగా ఫ్లేమ్ని లో చేసేసి ఈ శనగపిండి వేస్తూ స్లోగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి, ఈ మాత్రం థిక్నెస్ నాకు ఇక్కడ మా ఇంట్లో ఇష్టపడేది. లైక్ ఇది పర్ఫెక్ట్ థిక్నెస్ మనకి పూరితో కానీ, దోశతో కానీ, బ్రెడ్తో కానీ చాలా చాలా బెస్ట్ కన్సిస్టెన్సీ ఇది. మీరు మీకు కావాల్సినట్టు కన్సిస్టెన్సీ ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి మీరు శనగపిండి వేసుకోండి. ఇదిగోండి, మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. శనగపిండి కూడా మంచిగా ఉడికిపోయింది. నేను మూత పెట్టి కొంచెంసేపు ఒక 2-3 మినిట్స్ వదిలేసాను, ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరతోటి నేను ఈ డిష్ని కంప్లీట్ చేస్తున్నానండి. భలే యమ్మీగా ఉంటుంది. మీకు ఓపిక లేనప్పుడు చట్నీ చేసే పని లేకుండా ఇది కొంచెం ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, అప్పటికప్పుడు దోశలు పోసి ఇచ్చేయచ్చు, లేదా బ్రెడ్ బటర్లో కాల్చేయచ్చు. ఇవాళ నేనైతే దోశతోటి సర్వ్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.